వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 94% సాధించాం. 58% ఓట్ షేర్ సాధించాం. అందరం కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపాకి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ పోతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పెన్షన్ని 4000 రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి దక్కుతుంది. దీపం పథకం కింద 1 కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఇంకా మే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు. ఈ మాట నేను ఊరికే అంటం లేదు. దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. 1 కోటి సభ్యత్వాలు అనేది అది కూడా